అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ ఆస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. కానీ హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క పిల్లల సంఖ్య ఎంత, మరియు హజరత్ ఆదం యొక్క వయస్సు ఎంత, మరియు హజరత్ ఆదం యొక్క మరణం ఎలా జరిగింది, అలాగే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క నమాజే జనాజా ఎవరు చదివారో అది తెలుసుకోలేము. అయితే ఈరోజు వీడియోలో మనం అదే వివరించుకుందాం. అయితే ఫ్రెండ్స్, హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క పిల్లల సంఖ్య, హజరత్ ఆదం మరణించేటప్పుడు 40,000 మంది పిల్లలు అతనికి ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, 40,000 మంది పిల్లలు ఎలా పుట్టారు? అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క వయస్సు 936 సంవత్సరాలు. అయితే ఈ 900 సంవత్సరాల్లో అతనికి 40,000 మంది పిల్లలు పుట్టారు. అయితే ఒకరోజు ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయితో పాటు ఒక అమ్మాయి కూడా పుట్టేది. ఇలాగే ఆయన యొక్క పిల్లల సంఖ్య 40,000 వరకు అయిపోయింది. అదే ఫ్రెండ్స్, హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఎత్తు 60 మూరాలు ఉండేది. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం మరణించేటప్పుడు ఆయన దగ్గరికి దేవదూతలు వచ్చారు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క వయస్సు 936 సంవత్సరాలైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవదూత అయిన హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంకు అతని దగ్గరికి పంపించాడు. అలాగే హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఈ భూమిపైకి వచ్చి హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఆత్మను స్వాధీనం చేసుకుని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం దేవదూతలకు చాలా మంది దేవదూతలకు తీసుకొని ఈ భూమిపైకి వచ్చాడు. వచ్చిన తర్వాత హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం స్నానం చేయించడం జరిగింది. దాని తర్వాత అతని యొక్క అంత్యక్రియలు చేయడం జరిగింది. అలాగే నమాజే జనాజా కూడా చదవడం జరిగింది. నమాజే జనాజా హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం చదివించాడు. అతని వెనకాల చాలా దేవదూతలు ఉన్నారు. అలాగే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క పిల్లలు కూడా చాలా సంఖ్యలో ఉన్నారు. ఈ అంత్యక్రియలు అయిన తర్వాత హజరత్ జిబ్రైల్ వాళ్ళ పిల్లలకు ఇలా చెప్పడం, ఇదే మీ ఇస్లామిక్ సాంప్రదాయము, ఇలాగే మీరు కూడా మీ మరణించిన వాళ్ళ అంత్యక్రియలు చేయాలని చూపించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం కూడా ఒక ప్రవక్త మరియు మొదటి మనిషి. అతను ఈ ప్రపంచం నుండి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే ప్రవక్తను ఈ భూమిపైకి పంపించాడు వాళ్ళలో నుండి. అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క కుటుంబంలో నుండే అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త చేయడం జరిగింది. అతని పేరు హజరత్ షీస్ అలైహిస్సలాతు వస్సలాం. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం తర్వాత ప్రవక్త హజరత్ షీస్ అలైహిస్సలాతు వస్సలాం. అతను కూడా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం లాగానే మన పిల్లలని, మన కుటుంబాన్ని తప్పుదారిల నుండి తీసి సరైన దారిపై తీసుకువచ్చే పని చేసేవాడు. ఫ్రెండ్స్, దాని తర్వాత ఏం జరిగిందో మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అప్పటిదాకా మా వీడియోను చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.